నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి. అయితే క్షీరసాగర మథనం మీద నేను ఒక వీడియోను ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ వీడియోలోని క్షీరసాగర మథనం ఎందుకు జరిగింది ఏవో కొన్ని విషయాలు చెప్పాను. అయితే ఆ క్షీరసాగర మథనంలో ఉద్భవించినవి అనేకమైన ఉద్భవించేవి. అవి ఎవరెవరు పంచుకున్నారన్నది ప్రస్తుత వీడియోకి సంబంధించింది కాదు. అమృతము అర్హులకే దక్కునా. అయితే అమృతం ఆవిర్భావం ఎందుకు జరిగింది, అమృతం ఆవశ్యకత ఏమిటి, దీని విషయాన్ని కొంచెం తెలుసుకుందాం. అయితే మనం అందరం మనుషులం. ఇప్పుడు మనం మనుష్య లోకం నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి మనందరం మనుషులమే అనుకుందాం. అయితే మనుషులు ఎవరిని ప్రార్థిస్తారు? దేవతలను అర్థిస్తారు. దేని కొరకు? కోరికలు తీరకడానికి కావచ్చు, వాళ్ళ యొక్క మానసిక వ్యధను తొలగించుకోవడానికి కావచ్చు దేవతలు. మరి దేవతలు ఎవరిని ప్రార్థిస్తారు? త్రిమూర్తులను. అంటే సృష్టి స్థితి లయ కారకులని వాళ్ళు ఆరాధించాల్సిందే. అయితే ఇవి కాకుండా ఇంకొక జాతి ఉంది కదండి, రాక్షసులు, దానవులు, ఇలా వగైరా వగైరా. వీళ్ళందరిది ఒకటే సమూహం. పేరుకు వేరుగా ఉన్నా సరే వాళ్ళ యొక్క ధనుజులు ఇలా. అయితే వాళ్ళ జాతిని వాళ్ళు ఎవరిని చేస్తారు? వాళ్ళు కూడా ఈ త్రిమూర్తులను ఆరాధించాల్సిందే. మనం హయ్యెస్ట్ మేనిఫెస్టోలోకి త్రిమూర్తులను ఆరాధించాలి. కాకపోతే మనం చిల్లర బతుకులు కదా మనవి. 5 రూపాయలకి 10 రూపాయలకి కక్కుర్తిపడేటువంటి తత్వాలు ఉంటాయి కాబట్టి మనం చిల్లర దేవుళ్ళు అని అనకూడదు. వాళ్ళు ఆ ప్రతిరూపాలే. పరమాత్మ తత్వానికి వస్తే అందరూ ఒక్కటే. అందరిలో ఉన్నది ఒకటే పరమాత్మ. రాక్షసులు కావచ్చు, దేవతలు కావచ్చు, మనుషులు కావచ్చు, త్రిమూర్తులు కావచ్చు, వాళ్ళు కూడా పరమాత్మ తత్వంలో లీనమవ్వాల్సిందే. ఇది అవగాహన లేకుండా మనం అనేక రకమైన అంటే ఈ 3 రాక్షసులు, దేవతలు, మనుషులు అంటే 3 గణాలు అనేటువంటి మన పంచాంగాల్లో చెప్తుంటారు. అది కాకుండా అయితే ఇది ఒక ముక్కాలు పీట వ్యవహారం. ఏ కాలు పోయినా లోకాలు నడవు. లోకాలు నడవేనే నడవు, కష్టం. ఈ లోకాలు నడవాలంటే ముక్కాలు పీట ఉండాలి. అందుకే అయితే అమృతాన్ని దేవతలు ఆశించారా అన్న ఒక ప్రశ్న వస్తుంది. అయితే రాక్షసులు ఆశించలేదా? దేవతలకు అమృతం కావాలనుకున్నప్పుడు రాక్షసులు ఆశించారు. కానీ రాక్షసులకు అమృత ఆవశ్యకత లేదు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే ఒక మంచి విద్యను శుక్రాచార్యుల వారు వాళ్ళ గురువు గారు తీసుకొచ్చి పెట్టారు. మృత సంజీవని అంటే మృతులను బతికించేటువంటి శక్తి కలిగినటువంటి విద్య శుక్రాచార్యుల వారి దగ్గర ఉంది. పాపం కచుడు అనే మహానుభావుడు వచ్చిందాకా కూడా దేవతలకి అది దక్కలేదు. ఈ మధ్యలో కొంత వ్యవహారం నడిచింది. ఆ వ్యవహారమే క్షీరసాగర మథనానికి సంబంధించినటువంటి. అయితే దీనికి ఆద్యుడెవడు అంటే మన దూర్వాస మహర్షి. దూర్వాసుడు, నారదుడు వీళ్ళందరినీ మనం ఆడిపోసుకుంటాం కానీ వాళ్ళ లోక కళ్యాణం కోసమే ఏదైనా చేస్తారు. ఆ దూర్వాస మహర్షి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొంది ఒక మాలని, ఒక దండను ప్రసాదిస్తే ఆ దండను తీసుకొచ్చి ఎవరికి ఇస్తామంటే ఇంద్రియులు జయించిన వాడికి ఇవ్వాలి కదా. మహర్షులు ఎప్పుడు ఏది ఉంచుకోరు. ఈ చేతితో వరాలు పుచ్చుకున్న ఆ చేతితో ప్రజలకి ఎవరికి అందించేస్తారు. ఆ విధంగా వస్తుంటే మన ఇంద్రుల వారేమో ఐరావతం మీద వస్తుంటే ఆయన మీదకి తిరిగితే దాన్ని వృధా చేసి అంత అహంకారంతో ఇంద్రుడు ఏం చేశాడంటే ఐరావతం దీని మీద పడేస్తే ఆ ఐరావతం కింద పడిపోయిన మాలను తొక్కింది. ఇందులో ఎవరిది తప్పు లేదు, అంతా చమత్కారం, అంతా ఆ మాయాశక్తిది. అయితే ఇవ్వగానే ఏమైంది? నీకు అహంకారం ఎక్కువైపోయింది కాబట్టి రాజ్యభ్రష్టత్వం పొందు అని మహర్షి శపించాడు. రాజ్యభ్రష్టత్వం శపిస్తే ఏమవుతుంది? ఇంద్ర పదవి పోయింది. ఇంద్ర పదవి పోతే ఎవడో ఏ పదవి పోయినా రాజకీయ నాయకులే భూమి మీద బతకలేరు. ఎమ్మెల్యే వచ్చిన సర్పంచ్ పదవి పోతేనే బతకలేరు. అటువంటి ఆయన బతకగలడా? మనందరికీ పూజ్యనీయుడు కదా, మనందరికీ ఆద్యుడు కదా ఆయన. ఇంద్రుడు అంటే ఇంద్రియాలు అని అర్థం. ఈ ఇంద్రియాలకు శక్తి యొక్క ఆ శక్తి ఆయన కూడా ఏం చేద్దాం దేవతలందరూ నిర్వీర్యులైపోయారు. వాళ్ళకి ఏంటంటే అంటే జాతి వైరం అనేది ఉంటుంది దేవతలకి మానవులకి, దేవతలకి రాక్షసులకి. అంటే ఇండియా పాకిస్తాన్ లాంటిది. అందులో ఎవరు దేవతలు ఎవరు రాక్షసులు, ఒకప్పుడు వీళ్ళు, ఒకప్పుడు వాళ్ళు, ఒకప్పుడు వీళ్ళు, ఇలా ట్విస్ట్ అవుతుంటూ ఉంటుంది లోకంలో. ఆ ట్విస్ట్ని చేయాలి అంటే అప్పుడు శ్రీహరి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పాడు? వాళ్ళకి మృత సంజీవుని ఉంది, మీరు సాధించవలసి ఉంది కానీ మీరు ఒక్కరు సాధించలేరు అని ఆయన
ఉన్న విషయాన్ని చెప్పేటారు. ఏమి సాధించారు? మీరు నిర్వీర్యులు, మీ దగ్గర శక్తి లేదు. మన దగ్గర శక్తి లేనప్పుడు, మన దగ్గర డబ్బు లేనప్పుడు ఏం చేస్తాం? ఏ దేశమైనా అప్పు, డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? ఇంకో దేశాన్ని అప్పు తెచ్చుకోవడం, ముష్టి బతకడమే కదా. ముష్టి తప్ప ఏం లేదు. అందులోంచి ఇక్కడ ముష్టి కాదు కావాల్సింది, మీరు వెళ్ళి సయోధ్య చేసుకోవాలి అన్నారు. ఏమిటి సయోధ్య చేసుకోవాలి? మా దాయాదులతో మేము సయోధ్య చేసుకుంటామా? మా తాలూకా బతుకేమిటి? మేమేమిటి? మేము అమరావతిని పరిపాలించాము అని అన్నారు. ఏం అమరావతిని పరిపాలించే? అంత నిర్వీర్యుడైపోయి దేవతలందరూ రాజ్యభ్రష్టత్వం పొందేయడానికి సిద్ధంగా ఉంటుంటే, అలా కాదు, రాక్షసులతో కలిసి మందర పర్వతాన్ని మదించినట్లయితే దానికి నేను ప్రణాళిక చెప్తానని చెప్పి బ్రహ్మతో చెప్పి ఈ విధంగా చెయ్యండి అని చెప్పేసి శ్రీగారు సెలవిస్తారు. అంతా ఆయనే కదా, పోషకత్వం అంతా ఆయనే చూసుకోవాలి. అది చేస్తే ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చి, వాసుకనే సర్పాన్ని తీసుకొచ్చి కవ్వంగా తాడుగా మార్చి దాన్ని పాల సముద్రంలో పెట్టి ఇవన్నీ వధించడం ప్రారంభించింది. దానికి రాక్షసుల దగ్గరికి వెళ్తే అప్పటికే పరిపాలనిస్తుంది ఎవరు? బలిచక్రవర్తి. అంటే హిరణ్యకశిపుడి తర్వాత జరిగినటువంటి కథ ఇది. అయితే ఉన్నారా అంటే ప్రతి యుగంలో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. ప్రతి యుగానికి ఇది సంబంధించిందే. కలియుగంలో జరగలేదా? మనలో జరగలేదా? మందర అంటే ఎవరండి? మందర అంటే మనసును మధించేటువంటి తత్వం ఏదైందో అదే మందిరం. అది చాలా పర్వతం అన్నమాట. దాన్ని నిలబడడం కష్టం, ఎక్కడం కష్టం, తిప్పడం కష్టం. అంటే ఒక పక్క కారు స్టీరింగ్ తిప్పేసి 150 కిలోమీటర్లు 160 కిలోమీటర్లు వెళ్ళిపోయినట్టుగా దాన్ని తిప్పేనాం. దాన్ని తిప్పాలంటే మళ్ళీ వాసుకు అనేటువంటి కావాలి. ఎక్కడున్నాడు ఆయన? శ్రీమన్నారాయణుడికి దీనిగా ఉన్నారు. అక్కడ ఇంక వేరే రూపంతోనేమో శివుడి మెడలో ఉన్నాడు. ఇలా జరుగుతున్నది ఈ విషయాన్ని ఏంటంటే, దానికి ముందు దూర్వాసుముని వల్ల ఈ అమృత సాధన అనేటువంటిది ఆద్యుడు ఆయన అన్నది నేను చెప్పదలుచుకున్నటువంటి ఒక పరమ సత్యం అది. అయితే మంచి చెడు అమృతం ఎందుకు రాలేదు? ఇప్పుడు అర్థమైంది కదా. అర్హత అనేది ఎలా వస్తుంది? మనం సాధన చేస్తేనే వస్తుంది. ఎవ్వడికి, దేవత అయినా అవ్వచ్చు, రాక్షసులైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు, ఏదైనా సరే సాధన చేయాలి. సాధ్యాన్ని సాధించాలి. అయితే అక్కడ స్వార్థం ఉండాలా వద్దా అంటే స్వార్థం కొంచెం ఉంటుంది. మనకేంటంటే ప్రకృతి రీత్యా స్వార్థపరం నిస్వార్థత్వం ఉంటుంది, ఉండకుండా ఉండదు. అంటే దీనికి ఇంకొకటి అన్నారు. అంటే శక్తి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి అన్నది ఎక్కడ ఉంటుంది? దేశకాల మానవులు వచ్చేటప్పుడు దేశంలో ఉండేది 4 దిక్కులు. 4 దిక్కుల నుంచి రావాలి. ఇవే పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ. ఈ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీలే దేవతలు రాక్షసులుగా వచ్చి ఈ విధంగా అది న్యూట్రలైజేషన్ అవ్వాలి. న్యూట్రలైజేషన్ అవ్వాలంటే ఒకరు యాసిడ్, ఒకరు బేస్లో ప్రవర్తించేటప్పుడు రెండింటి మనం టైట్రేషన్ చేస్తుంటాం కదా కెమిస్ట్రీ ల్యాబ్లోని. అప్పుడు వచ్చేటప్పుడు న్యూట్రలైజేషన్ పాయింట్ వచ్చేటప్పుడు ఏమైనా వస్తుంటాయి. ఈ న్యూట్రలైజేషన్ పాయింట్ రాకముందు అనేక రకాలైన తత్వాలు పుడుతుంటాయి. ఆ తత్వాలే క్షీరసాగర మదనంలో పుట్టినాయి. ఈ పాయింట్ వచ్చిన తర్వాత పదార్థమే ఆ అమృతము. అంటే ఈ న్యూట్రలైజేషన్ అయిన తర్వాత నువ్వు అటు కానీ ఇటు కానీ గోడ మీద పిల్లిలా గెంతకుండా ఉంటే అప్పుడు నీకు న్యూట్రలైజేషన్ పాయింట్ వస్తుంది. గోడ మీద ఉన్నంత మాత్రాన పిల్లి స్వభావం పోదు కదా. ఈ విధంగా అంటారు. కానీ రాక్షసులు అంటే ఈ శుక్రనీతి అంటే మహావిష్ణువు ఇవన్నీ ఎందుకు అంగీకరించాడు? విష్ణువు అమృతాన్ని పంచేటప్పుడు దేవతలపై పక్షపాతం వహించారు. ఇవన్నీ పుక్కిడి పురాణాల్లోంచి అర్థం చేసుకోలేని వ్యధన అన్నమాట ఇవి. శుక్రనీతిని ఎందుకు ఆయన అంగీకరిస్తాడంటే మృత సంజీవుని వాళ్ళకు ఉన్నది వాళ్ళకి అవసరం లేదని చెప్పాడు. అవసరం లేకపోయినా వాళ్ళని అర్జించండి దేవతలు పంపించాడు. ఇదంతా కూడా తప్పే. నీకు లేనప్పుడు నువ్వు శత్రురాజుతో సఖ్యత చేసుకోకపోతే ఏ దేశమైనా మనగలదు ఈ రోజుల్లోనైనా. పెద్ద చిన్న అని కదా మనకు అవసరమైనప్పుడు శత్రువు నేను అప్పు తెచ్చుకోమా, పక్క రాష్ట్రాన్ని నేను అప్పు తెచ్చేస్తున్నాం కదా. ఇది శుక్రనీతి. ఎవరు చదవకుండా శుక్రుడి మీద బృహస్పతి మీద పడిపోవడం ఎందుకు? దేవతలది రాజమార్గం, వీళ్ళది కొంచెం అధో మార్గం అంతే. శుక్రనీతులు ఏంటంటే అది కూడా నీతే. కానీ నువ్వు కష్ట సమయంలో ఎలా నెగ్గాలంటే శుక్రనీతి వల్లే నెగ్గాలి, మరి ఇంకోటి లేదు. ఒంటికన్ను అనేటువంటిది ఒకటి ఉంది. బలిచక్రవర్తి టైంకి ఆయన అంటే ఒక కన్ను కలిగిన వాడు అయిపోయాడు. అంటే 2 కళ్ళు లేవంటే 2 దృష్టులు లేవు. ఆ 2 దృష్టులు సమానం. ఆ 2 దృష్టులు అంటే ఏ కన్ను అంటే వెలుగు, చీకటిలో వచ్చి రిఫ్లెక్టెడ్ లైట్ని. అంటే అది ఏ లైట్ పోయిందా, ఆయన కుడి కన్ను పోయిందా, ఎడం కన్ను పోయిందా, ఇవన్నీ వద్దు. ఏ కన్ను పోయినా ఒకటే. కన్ను మనకి ఎడం కన్ను కుడి కన్ను పోతే ఇంక మొత్తం పోయినట్టే, సర్వస్వం పోయినట్టే. సూర్యుడు లేకపోతే ఇంక వెలుగులకు వస్తుంది. అందుకని ఆయన పాతాళ ప్రభు అయినటువంటి బలిచక్రవర్తికి మంత్రి అయ్యాడు శుక్రుడు.
ఇవి ఇంద్రాది దేవతలు ఎదిరించి సాధించిన తర్వాత ఏంటి ఏంటి కాలచక్రంలో బందీలయ్యారు. వాళ్ళు ఏం చేస్తారు, కాలచక్రంలో బందీలే. మనం అమృతం కావాలనుకుంటే కాలచక్రంలో బందీ కావాల్సిందే. వచ్చింది ఆశించాము, వచ్చింది ఆశించిన మరి తాయిలాలు ఇస్తే ఆశించినప్పుడు ఆ పార్టీకి ఓటేయాలని చిన్నదైనా మనసులో ఉంటుందా ఉండదా? కృతజ్ఞుడమైతే ఏదో తప్ప రూపాయి ఎవరి దగ్గర తీసుకున్నంటే ఎవరి దగ్గర ఒక 2 పూటలు అన్నం తిన్నామంటే ఆ అన్నం తిన్న పాపానికో పుణ్యానికో మనం వాళ్ళకి కట్టుబడి ఉంటాం కదా. చిత్తం స్వామి చిత్తస్వామి దండస్వామి అంటాంగా. ఇవే జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఈ సంకల్ప వికల్పాలే సూర్యచంద్రులుగా ఉండి మనోవికల్పములను చేస్తున్నప్పుడు అది శాపమా వరమా అని మనం ఎలా అనుకుంటాం చెప్పండి. అయితే ఇక్కడ రాహుకేతువుల యొక్క ప్రాధాన్యత కొంత ఉంది. అపసవ్య దిశలో అంటే ప్రక్షాళన జరగాలి. అంటే అస్తమానం మందరపర్వతం తీరోడు మళ్ళీ వాసుకుని పెట్టడం, మళ్ళీ ఇలా చిలకడం ఇవన్నీ చేయకూడదు. అంటే యాంటీ క్లాక్ వైజ్ రెండు చేస్తే తప్ప రాదు. అలా రాకుండా రాహుకేతువులు అనే వాళ్ళని ఒక రాక్షస శక్తి అంటే కొన్ని రాక్షస శక్తి అంటే కాదు, కఠినత్వం ఉంటుంది. రాక్షసుడు అంటే కఠినుడు అని అర్థం. కానీ వాడేవో దుర్మార్గులని కాదు, వాళ్ళలో మంచివాళ్ళు ఉన్నారు, మహాభక్తులు కూడా ఉన్నారు. ఆ రాక్షసుడు అక్కడ ఏంటంటే రాహువు కేతువు అనేటువంటి రెండు. ఒకరు ఉత్తరానికి సంబంధించిన వాళ్ళు, ఒకరు దక్షిణాది దేవుడు. ఉత్తరాన్ని మనకి ఏంటుందండి, రాహు పదార్థ జీవి అని అంటారు, కేతువు యథార్థ జీవి. పదార్థానికి యథార్థాన్ని రెండు లింకప్ చేస్తే తప్ప బాడీ మైండ్ సింకర్నైజ్ అయితే తప్ప వీ కెనాట్ గో టు ద అప్పర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆ రాహు ఏంటి, ఆ రాహు ఉత్తర దిక్కంటే ధనాన్ని మీద ఆధారపడి ఆ ధనాన్ని మీద వ్యామోహం సృష్టిస్తాడు. అదే ఆయన కుబేర స్థానము. ఉత్తర దిశే కదా కుబేర స్థానం. దక్షిణ దిశ దక్షిణామూర్తి ఎవరు, శివప్రభువే కదా, శివావతారమే కదా. ఈయనేంటి మోక్షాన్ని ఇస్తాడు. అంటే ఇప్పుడు మోక్షాన్ని కేతువిస్తున్నాడు. తర్వాత మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చేది ఇహపరంగాను ఇహలోకంలో కావలసినవన్నీ ఇచ్చేవాడు రాహువు. అది ఎక్కువైపోయి అహంకారం పెరిగిపోతే కట్ చేసి పారేసేవాడు కేతువు. ఈ రెండు లింకప్ చేసి మహావిష్ణువు పరిపాలన సాగించడం కోసం ఆయన వేసినటువంటి చమత్కారం ఇది. ఇప్పుడు ఏమిటి, అపసవ్య దిశలోనే అంటే క్లాక్ వైజ్కి యాంటీ క్లాక్ వైజ్ అంతర్గతంగా ప్రక్షాళన కావాలి. ప్రతిసారి అవతారం ఎత్తాల్సిన అవసరం లేకపోతే ఏదో ఒకటి వీళ్ళని పెట్టి మీరు చెయ్యండి ఈ పని. ఎవరి చేత ఏ పని చేయగలిగారో అదే సమర్థుడైనటువంటి నాయకుడు. ఎవరి చేత ఏ పని చేయించగలిగే తెలిసిన వాడే సమర్థుడైన నాయకుడు. అందుకే విష్ణువు యొక్క అంశ లేనిదే ఎవడు పరిపాలకులు కాలేడు. అలాగని పరిపాలకులందరూ విష్ణు సంభూతులు అని మనం అనుకోలేం. ఎందుకంటే వాళ్ళ పరిపాలనలో లోపాలు ఏర్పడటానికి విష్ణువు సంబంధం లేదు. ఇచ్చిన పరిపాలనా శక్తిని వినియోగించుకోలేని అసమర్థత ఉన్నప్పుడు ఆ నాయకులు వినాయకులుగా మారి ప్రజలను భ్రష్టత్వం పట్టేస్తారు, వాళ్ళు భ్రష్టులైపోతారు. ఇది ఈ కథలో ఉండినది. ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉండేటువంటి ఈ సమన్వయం అనేటువంటిది భూమికి సంబంధించినటువంటి ఈ భూగోళ అంటే మన మానవులకి కానీ అటుపక్క దేవతలకు కానీ రాక్షసులకు కానీ 14 లోకాలకి కూడా ఇదే నీతిని మహావిష్ణువు చెప్తున్నాడు. అమృతం అర్హత ఉన్నవాళ్ళకే దక్కుతుంది. దాన్ని దొక్కుకునే వాళ్ళే దేవతలుగా మార్పు చెందుతారు. ఎవల్యూషన్ అయితే ఇది తెలుసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఇంకో విషయంతో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. ఇది ఇంకా ఈ ప్రవాహం ఆగదు, నా ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. నమస్తే. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.